హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనేసైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరెలా ఉన్నారో కింద కామెంట్ చేసేసేయండి. అదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానెల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం మోటివేషనల్‌గా అనిపిస్తుంది. ఇంకా వీడియోస్ మంచి మంచి వీడియోస్ తీయాలి, మంచిగా పెట్టాలి అనే ఇంట్రెస్ట్ అయితే వస్తుందనమాట. కొత్తగా ఎవరన్నా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకొచ్చేస్తే వీడియో అయితే నేను మా పిల్లల కోసం అనేసి ఇక్కడ వెజ్ మంచూరియా చేస్తున్నానండి. పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదైనా తింటారు గదా! స్నాక్ అన్నట్టు మంచూరియా చేస్తున్నాననమాట. ఇక్కడైతే నేను క్యారెట్టు, పొటాటో అలానే క్యాబేజ్ తీసుకొని మొత్తం 3 కూడా నీట్‌గా కడిగేసుకొని మనకి క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదా! దాంతోనే మొత్తం 3 కూడా తురిమేసా అండి. తర్వాత తురిమిన తర్వాత అందులో మనకి వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కదా! అది వాటర్ అదంతా కూడా బయటికి తీసేయడం కోసం అనేసి నేనైతే ఇక్కడ కాటన్ క్లాత్‌లో వేసుకొని కొంచెం జస్ట్ అట్లా పిండేస్తే వాటర్ అదంతా వచ్చేస్తదనమాట. మనకి వాటర్‌తోనే వేసేస్తే మనకి మంచూరియా అనేది ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటుందండి. అందుకోసం అనేసి కొంచెం అలా వాటర్ సెపరేట్ చేసేస్తే మనకి వస్తాయన్నమాట మంచూరియా బాల్స్ అనేవి. నేనైతే ఇక్కడ పిండేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లో వేసుకొని అందులో మనకి టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అవి ఏసుకున్న తర్వాత 2 స్పూన్‌ల మైదా పిండేసుకోవాలండి. మైదా వేసుకొని ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్ ఏసుకోవాలనమాట. దీంట్లో మైదా, కార్న్‌ఫ్లోర్ అనేది ఇంతే క్వాంటిటీ అని ఏం చెప్పలేమండి. ఎందుకంటే అది మనకి అయ్యేంత వరకు కూడా మనకి ఏసుకుంటూ ఉంటామట. కానీ ఎక్కువేసేసుకుంటే ఆ మైదా ఫ్లేవరే తెలుస్తుంది. కొంచెం మనకి చేసుకునేటప్పుడు అయిపోతుంది అనుకుంటే ఇంక మైదా ఏయనవసరం లేదు. మనకింకా కొంచెం విడిపోతుంది చేసేటప్పుడు అనుకుంటే కొంచెం మైదా వేసుకుంటే సరిపోతుందనమాట. ఎక్కువ మైదా వేయకూడదండి. ఎక్కువేసేస్తే మనకి అదే ఫ్లేవర్, అదే టేస్ట్ ఉంటుంది. ఇక్కడైతే నేను మైదా అవన్నీ ఉప్పు, కారం అవన్నీ కూడా వేసేసుకొని కొంచెం టేస్ట్ అయితే చెక్ చేసుకున్న తర్వాత నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపిచ్చింది. సాల్ట్ కూడా మళ్ళీ కొంచెం యాడ్ చేసిన తర్వాతయితే నేను చిన్న చిన్న బౌల్స్‌లా చేసి పెట్టేసుకున్నానండి ఇక్కడ. ఇక్కడైతే చూస్తున్నారు గదండీ! నేనైతే మంచూరియా బాల్స్ అవన్నీ కూడా చేసుకునే ముందే డీప్ ఫ్రైకనేసి ఆయిల్ అయితే పెట్టేసుకున్నా అనమాట. ఈ బాల్స్ చేసుకునేటప్పటికి ఆయిల్ కూడా హీట్ అవుతుందనేసి. బాల్స్ అన్నీ చేసేసుకున్న తర్వాత నేను ఆయిల్‌లో అయితే డీప్ ఫ్రై అనేది చేసేసుకుంటున్నా అండి. మనకి ఆయిల్‌లో ఏసిన తర్వాత వెంటనే గరిటె పెట్టి టర్న్ చేయగూడదు. మనకి వెంటనే కలిపేస్తే ఆ ఉండలనేది విడిపోతుంది. నెక్స్ట్ అలాగే కింద పానం కూడా అంటుకుంటుందండి. అందుకనే కొంచెం జస్ట్ ఒక 2 మినిట్స్ అట్లా ఆగిన తర్వాత మనం టర్న్ చేసుకుంటే చక్కగా వేగిపోతాయన్నమాట లోపటి వరకు కూడాను. ఇక్కడ మొత్తం మంచూరియా బాల్స్ అవన్నీ కూడా వేపేసుకొనైతే ఒక ప్లేట్‌లో తీసి పెట్టేసుకున్నా అండి. తర్వాత స్టవ్ మీద వేరే పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వెల్లుల్లిపాయలు, అల్లం ఉంటుంది కదా! అది చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఈ అల్లం, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు అనేవి మనకి ఎక్కువ వేగనవసరం ఉండదు. కొంచెం జస్ట్ వేగితే సరిపోతుందనమాట. మనం మంచూరియా తినేటప్పుడు ఆ అల్లం, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు మనకు తగులుతూ ఉంటేనే బావుంటాయి క్రంచీగా. అందుకోసమని జస్ట్ వేగితే సరిపోతుందండి. అవంతా వేగిన తర్వాత మనకి సాసెస్ అనేవి యాడ్ చేసుకోవాలనమాట. నేనైతే ఇక్కడ గ్రీన్ చిల్లీ సాసు, అలానే రెడ్ చిల్లీ సాసు, కొంచెం సోయా సాసు అవి 3 కూడా వేసి కొంచెం కలిపేసాను.
సాసెస్ అన్నీ ఏసిన తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్ తీసుకొని ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని ఉంచుకోవాలనమాట. కార్న్‌ఫ్లోర్ వాటర్ అనేది. ఈ వాటర్ మరిగిన తర్వాత ఆ కార్న్‌ఫ్లోర్ వాటర్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! అదైతే యాడ్ చేసుకోవాలనమాట. నేనైతే ఇక్కడ సాల్ట్ అదంతా కూడా యాడ్ చేసుకున్నాను టేస్ట్ చూసుకొని. ఇక్కడైతే నేను కార్న్‌ఫ్లోర్ వాటర్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్ తీసుకొని పౌడర్ అందులో కొంచెం వాటర్ ఏసుకొని కలిపేసుకుంటే మనకు వాటర్ అనేది రెడీ అయిపోతుందనమాట. కార్న్‌ఫ్లోర్ వాటర్ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కార్న్‌ఫ్లోర్ వాటర్ ఏసుకునేటప్పుడు స్టవ్ సిమ్‌లో ఉంచుకోవాలనమాట. హైలో పెట్టేసుకుంటే మనకి వెంటనే గట్టి పడిపోతుంది. అది సిమ్‌లో పెట్టుకొని కొంచెం మనకి దగ్గర పడుతుంది అలా అనుకునేసరికి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకొని ఒక 2, 3 సార్లు కలిపేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ సార్లు కలిపేసినా కానీ మంచూరియా అనేది విడిపోతుందనమాట. జస్ట్ అట్లా కలిపేసుకొని మనకి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ఫైనల్‌గా మనకి మంచూరియా అనేది రెడీ అయిపోతుందనమాట. ఓకే అండి. మంచూరియా అయితే మనకి రెడీ అయిపోయింది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.